యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరుపు వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే, దేవుడైన యెహోవాను మరిచి ఈ 4 ప్రేమలు అధికంగా ప్రేమించినందున కాలిఫోర్నియాను దేవుడు బూడిద చేసెను. ఇది యెహోవా వాక్కు. ఈ వీడియో పేరండి. ఈ వీడియో వినే ముందు మరి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తున్నాం దేవుని ప్రవక్తగా. ప్రియమైన ప్రజలారా, ఎందుకంటే దేవుడు నాకు 7 నెలల కిందట, అంతే ఇప్పుడు 7 నెలలు అయింది ఆ వీడియో నేను పెట్టాను. అది ఉష్ణోగ్రతకి సంబంధించిన వీడియో. ఎందుకంటే దేవుడు కూడా తెగులు, అదొక ఉష్ణోగ్రతంతో ఒక తెగులు. అది ఆల్రెడీ నేను బైబిల్లోని వాక్యం కూడా నేను రిఫరెన్స్ చెప్పాను. ఇప్పుడు 7 నెలల కిందట, అంతే ఇప్పుడు ఆ వీడియో పెట్టి 7 నెలలు అయిందండి. అంటే జరగబోయే ప్రవచనం అంటే ఎప్పుడైనా సరే ఒక సమయంలో నేను అగ్ని జ్వాలలను కుమ్మరించేదను అంటే అర్థం ఏమిటంటే ఉష్ణోగ్రత. ఇది కేవలం శాంపుల్. దేవుడు నాకు బయటపరిచిన వీడియో నిన్ను 7 నెలల కిందటే పెట్టాను. అది చూడండి ప్రియమైన ప్రజలారా, ఈ వీడియో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు దేవుడు మరి నాకు ఒక అంతే దేవుడు ఎందుకు బయటపరిచే విషయం ఏంటంటే, మరి కాలిఫోర్నియాను దేవుడు ఎందుకు బూడిద చేశాడు, అది కారణాలు ఏంటి అయినప్పుడు దేవుడు మరి నాకు ఆత్మ ప్రేరేపణ ద్వారాగా దేవుడు ఏమైనా మాట్లాడాడంటే, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారాగా దేవుడు ఏమైనా మాట్లాడాడంటే, ఈ కాలిఫోర్నియా అనే స్టేట్లో కాలిఫోర్నియా అనే స్టేట్లో ఇలాట ఏం చేసేవాళ్ళట 4 అంతే ఈ 4 ప్రేమలు అధికంగా ప్రేమించారండి. ఏ 4 ప్రేమలు ఇప్పుడు మీకు చెప్తాను. ఎందుకంటే నిజమైన దేవుణ్ణి మర్చిపోయారు. యెహో దేవుణ్ణి మర్చిపోయి వీళ్ళు అధికంగా ప్రేమించారండి. అంటే అధికంగా ఎలాంటి ప్రేమించారు అంటే, యెహో దేవుణ్ణి మర్చిపోయి వీళ్ళు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకంగా అధికంగా ప్రేమించారు. ఈ 4 రకాలుగా చూడండి. ఒకటి, బంగారంను ప్రేమించారండి. ఒకటో పాయింట్. ఈ బైబిల్ ఉన్న సత్యాన్ని కూడా మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. బంగారాన్ని ప్రేమించారు. తర్వాత డబ్బులు ప్రేమించారు. 3 పాపమును ప్రేమించారు. 4 అంతస్తులను ప్రేమించారు. ఎవరు? కాలిఫోర్నియా అనే స్టేట్లో మరి ఆ రాష్ట్రంలో మరి వీళ్ళు ఇలాంటి పని వాళ్ళు చేశారనమాట. అంటే అర్థం ఏమిటి, మరి దేవుడు నేను ప్రార్థన చేస్తాను, ఇది జనవరి 7వ తారీఖున ఇదట మరి మంటలు వస్తున్నాయి. యూట్యూబ్లో నేను చూశాను. చూసిన తర్వాత ఇంకా మంటలు ఆరట్లేదు. కారణం ఏంటి అంటే, ఇది చిన్న మంట, లేకపోతే అక్కడ ఏమైనా ప్రాబ్లం జరిగిందా, లేకపోతే ఎవరైనా ఆ చెట్లకి మంటే నిప్పని అంటించారా అనుకుని అంటే అది జరగలేదు. ఆ చెట్లకి అది బాగా ఎండిపోయిన చెట్లు. అంటే ఎండిపోయిన చెట్లకి మంటలుగా రాజేసుకుంటుంది. అంటే ఎవరైనా చెట్టుని కాల్చారా, లేకపోతే చెట్ల మీద అగ్గిపుల్లని ముట్టించారా అంటే అది కూడా లేదు. ఇది జస్ట్ ఆ చెట్టు మీద మరి ఫైర్ టచింగ్ అయినప్పుడు ఆ ఫైర్ టచింగ్ అయ్యి అది మంటల్లా వ్యాపించి అది గాలి ద్వారాగా ఈ కాలిఫోర్నియా ప్రాంతంలో బూడిద చేసి పడేసింది. అయితే అర్థమేంటి, ఇది దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత నేను ఎలా చెప్తున్నానంటే, దేవుని ప్రవక్తగా మరి పరిశుద్ధ గ్రంథం లేఖనముల ద్వారా కూడా ఒక మాట ఉంది. ఆ మాట మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే నేను ఎందుకు ఆ గ్రామం కోసం నేను చెప్పవలసి వస్తుంది అంటే, ఆ పట్టణం కోసం ఎందుకు నేను చెప్పాలని అనుకున్న విషయంలోన దేవుడు నాకు దర్శనం చూపించాడు. అని అడిగాను, ప్రభా ఏంటి ప్రభా, అమెరికాలో ఇంత భయంకరంగా అది అలా కాలిపోతుందో, చాలా మంది ఆ మంటలు ఆర్కోలేకపోతున్నారు, ఎంతోమంది సిబ్బంది, ఎంతోమంది మళ్ళీ ఆల్రెడీ వాటర్ ట్యాంక్స్ చాలా ఇళ్ళు ఉన్నాయి, కానీ అసలు ఏంటి కారణం ఏంటి అని అడిగినప్పుడు దేవుడు నాకు శుక్రవారం 10వ తారీఖు యోగుల కాలం ముందు దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనం ఏంటి
కాలిఫోర్నియన్ దర్శనం చూపించలే, సోదోము గోమోర పట్టణం దర్శనం చూపించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సోదోము గోమోర పట్టణం దర్శనం చూపించాడు. ఆ పేర్లు కూడా నీటి నాకు కళ్ళలో కనబడ్డాయి అన్నమాట. ఎప్పుడు? శుక్రవారం ఏకువ జామున 3 గంటలకు. చూడండి ప్రియమైన ప్రజలారా, మీరు చాలా మందికి ఒక ఆశ్చర్యపోవచ్చు ఈ విషయంలో. ఎందుకంటే నాకు మరి కాలిఫోర్నియా ఆ ప్రాంతం ఎందుకు నాకు దేవుడు చూపించలేదు? కారణం ఏంటంటే ముందుగల్లా జరిగింది ఆల్రెడీ. ఎప్పుడు? పాత నిబంధనలోన సోదోము గోమోర పట్టణాన్ని దేవుడు ఎలాగైతే బూడిద చేసి పడేశాడో, అగ్ని గంధకములతో ఆకాశం నుండి కురిపించాడో, అది ఎవరేం చేయలేదండి. ఎవరేం నిప్పను అంటించలేదు. సోదోము గోమోర పట్టణంను నిప్పు అంటించలే. కానీ దేవుడు ఏం చేశాడు? సూర్యుడు ఉదయించిన సమయంలోన ఆకాశం నుండి అగ్ని గంధకములను కురిపించి ఆ సోదోము గోమోర పట్టణాన్ని బూడిద చేసి పడేశాడు. అదే జరిగిందండి ఎక్కడ? కాలిఫోర్నియా ప్రాంతంలో. ఈ కాలిఫోర్నియా ప్రాంతంలో కూడా ఏం జరగలే, ఎవరైనా అగ్గిపుల్లు ముట్టించలేదు, కానీ ఉష్ణోగ్రత ద్వారాగా జరిగింది అని దేవుడు నాతో మాట్లాడిన ఒక దర్శనం. ఉష్ణోగ్రత వల్ల జరిగింది. అక్కడ బాగా ఎండ ఉష్ణోగ్రత రేజెక్కిపోయి అడవికి అది ఫైర్ టచింగ్ అయినప్పటికీ ఆ ఫైర్ గాలిలో వ్యాపించి చాలా వేగంగా వ్యాపించి ఈ కాలిఫోర్నియా ప్రాంతంలో నిప్పంటుకున్న ప్రతి పరిస్థితి ఏర్పడింది. అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి? దేవుడు ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి కదా, మరి అవన్నీ ఎందుకు కాచలేదు అంటే ఈ కాలిఫోర్నియా ప్రాంతానికి దేవుణ్ణి వీళ్ళు ఎగతాళి చేసినందున యెహో దేవుడిని ఎగతాళి చేశారు, యెహో దేవుడికి యాగం చేశారు. యెహో దేవుడికి ఎగతాళి చేసి యాగం చేసినందుకు ఈ రోజున అలాంటి పరిస్థితి ఏర్పడింది అమెరికా దేశంలో కాలిఫోర్నియా ప్రాంతంలో. ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి, కేవలం శాంపుల్ మాత్రమే. అక్కడ దేవుడు చూడండి, ఆనాటి కాలంలో బైబిల్లో ఉన్న సత్యాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను దేవుని ప్రవక్తగా. ఆనాటి కాలంలో ఏం జరిగింది, ఈ భూలోకంలో ఏం జరిగింది, ఇది మీకు స్పష్టంగా వివరించడానికి దేవుడు నాకు ఇక్కడ అంతే. నాకు దేవుడు ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఏదైనా జరిగేటప్పుడు నేను కొద్దిగా గ్రహిస్తాను. ఆ ప్రాంతాన్ని గ్రహించిన తర్వాత అప్పుడు నేను మోకాల ప్రార్థన చేస్తాను దేవుని సన్నిధి. ఈ స్థలంలోన నేను మోకాల ప్రార్థన చేసిన తర్వాత దేవుడితో నేను మాట్లాడతాను, దేవా అక్కడ ఎందుకు, ఆ ప్రాంతంలో ఎందుకు అది అలా అంత భయంకరంగా అగ్నించోళ్ళు, అది చాలా చాలా మంచి అది ప్రాంతం అట, ప్రపంచానికి అది సినిమా ఇండస్ట్రీ అట మరి అంటున్నారు. కానీ మరి అక్కడ ఎందుకు మీరు ఇంత తొందరగా బూడిచ్చేయడానికి కారణం ఏంటి అన్నప్పుడు నాకు దేవుడైన యెహోవా సొదొమ గొమొర పట్టణం చూపించాడు దర్శనంలో. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే నాకు అర్థమైంది. అంటే సేమ్ సొదొమ గొమొర పట్టణం ఎలాగైతే బూడిదైపోయిందో సేమ్ డిటో ఇప్పుడు కాలిఫోర్నియా ప్రాంతం కూడా అలాగే బూడిదైపోయిందండి. దీనికి కారణం ఏంటి? ఈ సొదొమ గొమొర పట్టణంలో బైబిల్లోనికి వెళ్ళలేదు. ఇంకా నేను ఒక దర్శనం చెప్తున్నాను, బైబిల్లో ఉన్న చదువుని కూడా మీకు వినిపిస్తాను. కొంతమందికి అర్థం కాదు, నమ్మరు. కాబట్టి ఎందుకు దేవుడు అక్కడ బయలుపరచాడంటే, మరి సొదొమ గొమొర పట్టణంలో జనాలు కాలిపోయి శవాలు కాలిపోయి బూడిదైపోయారు. ఇక్కడ కాలిఫోర్నియా ప్రాంతంలో జనాలు పరుగులెట్టి పారిపోయారు. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ అదే, ప్రాణాలు వీళ్ళు రక్షించుకున్నారు, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు, అంతే తేడా. కానీ సేమ్ డిటో, అక్కడ బూడిదైపోయింది, ఇక్కడ బూడిదైపోయింది. చూసారా ప్రియమైన ప్రజలారా? బైబిల్లోకి వెళ్దాం, బైబిల్ ఉన్న సత్యాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, ఆదికాండము 19వ అధ్యాయము మరి 24లో 23లో ఏం రాయి ఉండదు చూడండి. 24లో చూద్దాం. 24లో చూసిన తర్వాత మరి 23 నుండి వెళ్తాం. ఓకే, అక్కడ ఏం జరిగింది చూడండి. 23 నుండి 28 వచ్చిన వరకు స్పష్టంగా మీకు చదివి వినిపిస్తాను. అక్కడ ఏం జరిగిందో, ఇక్కడ ఏం జరిగిందో చూడండి. అక్కడ ఏం జరిగింది? లోతు సొయోరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించిన అప్పుడు యెహోవా సొదొమ గొమొర పట్టణముల మీదను యెహోవా యొద్ద నుండి గంధకములు అగ్నిని ఆకాశమును కురిపించి ఆ పట్టణమును ఆ మైదానమన్నింటినీ ఆ పట్టణములలో నివసించిన వారందరినీ
మరి నేల మూలకలను నాశనము చేసెను. దేవుడికి మహిమ కలుగును గాక. చూసారా, ఆ పట్టణంలో లోతు మాత్రమే బతికాడండి, ఇంకెవరు బతకలేదు. ఆ పట్టణంలో లోతు ఎందుకు బతికాడు? కారణం ఏంటంటే అబ్రాహాము ముఖం చూసి యెహోవా దేవుడు లోతుని ప్రాణాలతో బయట పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు కూడా చాలా మంది కాలిఫోర్నియా ప్రాంతంలో మరి వీళ్ళు భయపడిపోయి ఏం చేశారంటే ఇలా బంగారం అంత విడిచిపెట్టేసి వీళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి బయట పారిపోయారు. కానీ లేకపోతే అదే పొజిషన్, అదే మరణ హోమము వీళ్ళు కూడా అదే రకంగా మాడి మసైపోయేవాళ్ళు. కానీ బంగారం వద్దు, ఎండు వద్దు, ఏమొద్దు అని అంత విడిచిపెట్టి ఈ కాలిఫోర్నియా ప్రాంతం వాళ్ళు వీళ్ళు బయటకు రావడం బట్టి వీళ్ళు ప్రాణాలు తగ్గించుకోగలిగారు. కానీ అక్కడేంటే లోతు భార్య అక్కడ భయంకరంగా కాలిపోతుంది. సొదొమ గొమొర్రా పట్టణము కాలిపోతుంది. వెనక్కి తిరిగి చూసిన తర్వాత అమ్మో నా బంగారం ఏమైంది, అమ్మో నా డబ్బు ఏమైంది, నా కొండలు ఏమైనాయి, నా వస్తువులు ఏమైనాయి అని చూస్తే ఉక్కు స్తంభం అయిపోయినట్టుగా ఇక్కడ బైబిల్ వర్తించి అనిపిస్తుంది. ప్రియమైన ప్రజలారా చూడండి, సేమ్ డిటో అండి, అక్కడ ఏం లేదు. దేవుడైన యెహోవా ఆకాశంలో అగ్నిగంధములు కురిపించి అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేశాడు. ఇక్కడ మరి కాలిఫోర్నియా ప్రాంతంలో దేవుడు ఏం చేశాడు? ఇది ఉష్ణోగ్రతను రేజెక్కించి అక్కడ అడవి ప్రాంతంలో అక్కడ నిప్పంటించి వెంటనే ఆ అగ్నిని ఆ కాలిఫోర్నియా ప్రాంతంలోనికి పంపించాడు. చూసారా, అంటే కేవలం ఏంటి, వాళ్ళు ఎందుకు దేవుడు అలా పంపించాడంటే యెహోవా దేవుడిని ఎగతాళి చేసుకుంటూ బ్రతికారు. రెండోది, వాళ్ళు యెహోవా దేవుడిని మర్చిపోయారు. ఒకటో చూడండి, బంగారం ఎక్కువగా ప్రేమించారండి. అదట హై లెవెల్ ప్రాంతం అదట, అది ఇంట్రెస్ట్ అట. చాలా మంది అక్కడట సినిమా షూటింగ్స్ కూడా తీస్తారట. కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళు గుడ్డు అంతా ఉడ్డుతోటే కట్టుకుంటారట ఇల్లు అట, అంత కాస్ట్లీ. ఒక ఇల్లు 10,000 కోట్ల ఇల్లు 10 నిమిషాల్లో బూడిదైపోయింది ఆ ప్రాంతంలో. చూడండి, వాళ్ళు ఏం చేశారు? బంగారం ఎక్కువగా ప్రేమించారు. ఎవరు? కాలిఫోర్నియా ప్రాంతము. ఇక్కడ కూడా సొదొమ గొమొర్రా ప్రాంతం వాళ్ళు కూడా ఇది పట్టణం వాళ్ళు కూడా వీళ్ళు ఇదే పొజిషన్. లోతు తన కూతుర్లు కూడా అతనితో పాపం చేయడానికి కూడా వెనకాడలేదంటే కారణం ఏంటంటే చూసుకోండి ఇక్కడ పాయింట్. అంటే సొదొమ గొమొర్రా పట్టణం కూడా ఎంత పాపముతో నిండిపోయిన పట్టణం, అటువలనే ఇక్కడ కాలిఫోర్నియా ప్రాంతం కూడా అదే పట్టణము. దేవుడు ఇది కూడా సేమ్ డిటో, దానికి దీనికి ఏం లింక్ లేదండి, చెప్పాను కదా, దానికి దీనికి ఏం లింక్ లేదు. కానీ వీళ్ళు ప్రాణాలు పెట్టి బయటపడ్డారు, వాళ్ళ ప్రాణాలు ఆ లోపలే పోగొట్టుకున్నారు. ఇక్కడ బూడిదైపోయింది, అక్కడ బూడిదైపోయింది. అక్కడ చూడండి, అక్కడ ఏం జరిగింది చూడండి. మళ్ళీ కొంచెం వెనక్కి వద్దాం. అక్కడ ఏం జరిగింది చూడండి మళ్ళా. అయితే లోతు భార్య అతన్ని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిను. తెల్లవారుజామునప్పుడు అబ్రహాము లేచి తమ యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రా తట్టును ఆ మైదాన ప్రదేశంలో యావత్తు చూడగా అదిగో ఆ ప్రదేశము పొగ ఆనము పొగవలే లేచుచుండెను. మరి ఇప్పుడు కూడా అలాగే లేచుతుంది అటు పొగ. అటు చూడండి, కాలిఫోర్నియా ప్రాంతంలోనే ఇప్పుడు కూడా పొగ అలాగే ఉన్నదట. అంటే అప్పుడు కాలంలో అబ్రహాము దేవుడు నివసించే చోటికి వచ్చి సొదొమ గొమొర్రా పట్టణమును చూసి ఏడ్చోమని తెల్లవారుతుండ వచ్చి చూస్తాట, పొగట అలాగట కనబడుతుందట. సేమ్ ఇప్పుడు కూడా ఎంతమంది ఆ పొగ చూసుంటారో కాలిఫోర్నియా ప్రాంతంలో. ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా రండి. ఇది దేవుని ఉగ్రత. దేవుడు యెహోవాని యాలం చేస్తే ఇదే గతి పడుతుంది. చాలా మంది అనుకోవచ్చు కాలిఫోర్నియా ప్రాంతం అంటే దేవుడు తెలుసు, ఎక్కడ నిప్పంటించాలో ఎక్కడ నిప్పంటించేసి అంతం చేయాలో తెలుసు దేవుడికి. మన ఆలోచనలు వేరే, కానీ దేవుడు ఇచ్చిన ఆలోచన, దేవుడి దగ్గర ఉన్న ఆలోచనలు మనం ఊహించలేము. కాబట్టి అది ప్రపంచవ్యాప్తంగా అట, అది గొప్ప ఇండస్ట్రీ అట. ఎక్కువ హీరోయిన్లు అట అక్కడ షూటింగ్స్ అట జరుగుతాయట, స్టూడియోలో ఉన్నాయట. అన్ని కూడా ధ్వంసమైపోయినాయి, దగ్ధమైపోయినాయి శుభ్రంగా. ఎందుకంటే వాళ్ళు ఈ తప్పులు చేసినందున. ఏ తప్పులు చేశారు? దేవుడిని యెహోవాని మర్చిపోయారు. తర్వాత 1 బంగారాన్ని ప్రేమించారు, 2 డబ్బును ప్రేమించారు, 3వది పాపమును ప్రేమించారు, 4వది అంతస్తులను ప్రేమించారు. కానీ నా దేవుడిని యెహోవాని ప్రేమించలేకపోయారండి వాళ్ళు. అందుకే సేమ్ డిటో సొదొమ గొమొర్రా పట్టణంలో కూడా వాళ్ళు బంగారాన్ని ప్రేమించారు,
డబ్బును ప్రేమించారు, పాపమును ప్రేమించారు, అంతస్తులను ప్రేమించారు, కానీ యెహోవా దేవుని మాట అంగీకరించలేకపోయారు. చూసారా? సేమ్ డిటో. కాబట్టి చాలా జాగ్రత్త ఉన్నాడు సుమా. ఎందుకంటే ఇలాంటి అగ్ని ఉగ్రత చాలా చోట్ల రావచ్చు. కానీ ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చిన ఒక తెగులండి. ఈ ప్రవచనం అండి, ఇది 7 నెలల కిందట. అందుకే గాడ్ ఆఫ్ 01 కొట్టండి, నా యూట్యూబ్ ఛానల్ కనుక వస్తుంది. దాంట్లోనే 7 నెలల బ్యాక్ లో చూడండి. దేవుడు అక్కడ జరగబోయే ప్రవచనం ఉష్ణోగ్రత దేవుడికి పంపించిన 5వ తెగులు అని ఉంటుందండి. 7 నెలల కిందట ఈ ప్రవచనం నెరవేరిందండి. ఇప్పుడు 7 నెలలు అయిందండి. దేవుడు నా ద్వారా మాట్లాడిన దర్శనము ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రతను తెగిలండి. అన్ని తెగులు రెడీ అయిపోయినా కానీ నేను అప్పుడు నుండి అనుకుంటున్నా, మొన్న కూడా ఒక వీడియోలో పెట్టాను. ఈ మాట చెప్పిన, గాలి తుఫాన్లు ఒక తెగులుగా దేవుడు మార్చాడు, భూకంపాలను ఒక తెగులుగా మార్చాడు, తెగుల్ని ఒక తెగులుగా మార్చాడు, తెగుళ్ళు ఒక తెగులుగా మార్చాడు, తర్వాత భయంకరమైన గాలి తుఫాన్లు కూడా ఒక తెగులుగా మార్చాడు, 5వ ఉష్ణోగ్రత కూడా ఒక తెగులుగా మార్చాడు. కానీ ఇది ఆల్రెడీ వస్తుంది అని ఆ వీడియో మొన్న కూడా పెట్టాను. ఇది కూడా ఆల్రెడీ వస్తుంది. ఎక్కడో ఒక చోట దేవుడు భయంకరంగా అగ్ని జ్వాలను కుమ్మరిస్తాడు అని చెప్పడం కూడా జరిగింది. మొన్న వీడియో పెట్టాను. ఎక్కడో ఒక చోట జరిగితేనే, ఎందుకంటే ఇది తెగులు, దేవుడు పంపించిన తెగులు, ఇది అన్నట్టు వ్యర్థం కాదు అని పెట్టాను. కానీ ఈ రోజున జనవరి 7వ తారీఖు నుండి ఇప్పటి వరకు చూస్తే కాలిఫోర్నియా ప్రాంతము బూడిదైపోయిందని యూట్యూబ్లో చూశానండి. అంటే అర్థమేంటి? అక్కడ నేను బూడిద అయిపోయిందని యూట్యూబ్లో చూసి అప్పుడు నేను రోజు చూస్తున్నాను. ఇంకా మంటలు ఆరట్లే, ఇంకా మంటలు ఎక్కువైపోతున్నాయి కానీ ఆరట్లే. ఎంతోమంది ఫైర్ ఇంజన్స్ వస్తున్నారు, ఆ మంటలో అందరితో ఆరట్లే. అప్పుడు ఇదే స్థలంలోన నేను మోకరించి ప్రార్థన చేశాను, ప్రభువా ఏంటి పరీక్ష? ఆ స్థలానికి ఎంత భయంకరంగా ఎందుకు కాలుస్తున్నావు? కారణం ఏంటన్నప్పుడు నాకు సొదొమ గొమొర్రా పట్టణం దర్శనం చూపించాడు దేవుడు. అంటే అప్పుడు నేను అర్థం చేసుకోవాలి కదా, అప్పుడు కాలంలో ఇది జరిగిందా? అప్పుడు కాలం సొదొమ గొమొర్రా పట్టణం అంటే ఇది చాలాసార్లు నేను విన్నాను, కానీ దానికి లింక్ ఉన్నదని నాకు తెలియదు కదా, దానికి లింక్ ఉన్నదని నాకు తెలియదు. కానీ సొదొమ గొమొర్రా పట్టణం ఎలాగైతే బూడిదగా మారిపోయిందో అలాగే కాలిఫోర్నియా ప్రాంతం కూడా బూడిదగా మార్చేశాడు దేవుడు. బూడిద చేస్తాడు అంతే. వీళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎవరు? సొదొమ గొమొర్రా పట్టణము వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు ప్రజలు. కానీ కాలిఫోర్నియా ప్రాంతం వాళ్ళు ఏం చేసి ప్రాణాలు రక్షించుకున్నారు. ఆ డబ్బు వద్దు, ధర్మం వద్దు, ఏమి మాకొద్దు అని, మా ప్రాణాలు బతుకుంటే బాగుండని వాళ్ళు భయపడి పరుగులేటి పారిపోయి 4 లక్షల మంది బయటపడి వచ్చేసారు. అంటే అర్థమేంటి? అక్కడేం చేసింది లోతు భార్య? అమ్మో నా బంగారం ఏమవుతుంది, నా ఎండ అవుతుంది, అమ్మో నా సామాన్ ఏమైంది, నేను బంగారం డబ్బులు పెట్టానే, నా డబ్బులు ఏమైనాయని ఆమె వెనక్కి చూసింది. వెనక్కి చూస్తే ఆమె ఉక్కు స్తంభంగా మారిపోయింది. అక్కడ ఆమె ఉక్కు స్తంభంగా మారిపోయి వీళ్ళు వెనక్కి చూడలే. వీళ్ళు వెనక్కి చూడకుండా 4 లక్షల మంది బయటకు వచ్చేసారు పోనని. వీళ్ళకి లాస్ట్లో ఏడిపే గతి అయింది. అక్కడ తన భార్య ఉక్కు స్తంభం ఎక్కడ? సొదొమ గొమొర్రా పట్టణంలో లోతుకి దేవుడు ప్రాణం రక్షించాడు. అప్పుడు లోతు తెలుసుకున్నాడు అనమాట, చూసారా? ఎందుకంటే చెప్తున్నాడంటే ఇది దేవుని ఉగ్రత, ఇది ఆయన వచ్చిన రాకడికి సూచనలు. ఒక పక్కలేట అమెరికా వాళ్ళు చెప్తున్నారు, టీవీ 9 యాంకర్ వాళ్ళు అందరూ ఒక పక్కన తుఫాన్ అట, ఒక పక్కన భూకంపాలట, ఒక పక్కన అగ్ని జ్వాల ఉష్ణోగ్రత అట. ఏంటి లోకము 2025 ఎందుకు ఇలా జరుగుతుందంటే ఈ తెగుళ్ళు, దేవుడు పంపించిన తెగుళ్ళు. ఆనాటి కాలంలో ఈజిప్ట్ దేశాన్ని మోసే ప్రవక్త ద్వారా దేవుడు 10 తెగులు పంపిస్తే, ఈనాటి కాలంలో దేవుడు ఇలాంటి తెగులు పంపిస్తాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు మాట అంటారు. కానీ దేవుడు ఇచ్చిన పేరపన దేవుడు తెలియపరుస్తాడండి. అది ఎవరికి అర్థమవుతుందంటే దేవుని భయభక్తులు కలిగిన విశ్వాసులకే కానీ. ఎందుకంటే చెప్తున్నానంటే దేవుడు ఏది మాట్లాడితే ఫస్ట్ నేను వీడియోలు పెట్టేటప్పుడు నేను ముందు వీడియో పెట్టేశానండి. ఒక విషయం తెలుసా మీకు? నేను ఎడిటర్ చేయడానికి 2 గంటలు 3 గంటలు పడుతుంది. ఒక వీడియో పెడితే అది గంట, తర్వాత ఎడిటింగ్ చేస్తానికి 3 గంటలు పడుతుంది. దేవునికి ఈ వీడియో పెట్టి ఎడిటర్ చేసి అని చేత 4 గంటల సమయం తీసుకుంటుంది.
అందుకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే పెట్టేటప్పుడు ఏమైనా మరి ఏమైనా అక్షరాలు తప్పు వచ్చినప్పుడు మళ్ళీ అది కొట్టేసి మళ్ళీ నీట్గా సెట్ చేయడం, కలర్ సెట్ చేయడం మీరు చేస్తారు, చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి దేవుడు ప్రేరేపించినప్పుడు నేను తొందరగా వీడియో పెట్టను, ముందు పరీక్షిస్తాను ఆ ప్రాంతాన్ని. ఎక్కడైనా భూకంపం వచ్చేటప్పుడు ముందు పరీక్షణ చేస్తాను, అక్కడ స్థలంలో పరీక్షిస్తాను, అసలు ఈ భూకంపం దేనికి వచ్చింది అని అప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ఆ భూకంపం మరి ఆ ప్రాంతం కొరకు అప్పుడు దేవుడు నాకు సమాధానం ఇస్తాడు. అంటే నేను ముందు కొన్ని ఏం చేస్తానంటే దేవుడు ముందుగా బయలుపరుస్తాడు, కొన్ని జరుగుతున్న వాటిని జరగని వాటిని బయలుపరుస్తాడు. ముందు జరుగుతున్న వాటిని బయలుపరుస్తాడు, తర్వాత జరగని వాటిని ముందుగా కూడా బయలుపరుస్తాడు కొన్ని విషయాల్లో. నాకు అర్థమవుతుంది కదా. కాబట్టి చాలా జాగ్రత్తమైన సుమా. అందుకోసమే మీరు తొందరలో కళ్ళు తెచ్చుకోండి. నిజమైన దేవుడు యెహోవా దేవుడు. ఆ కాలిఫోర్నియా ప్రాంతంలో నాశనం అయిపోయింది కదా, మా ప్రాంతానికి ఏం రాదు కదా అనుకోవచ్చు, కానీ అది పిచ్చితనం అనుకుంటారు, పిచ్చి అనుభవం అనుకోవాలి. కానీ ఏమో దేవుడు మీ ప్రాంతాన్ని ఇంకేం పంపించాలని ఆయన ఉద్దేశించున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. ఎందుకంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు యెహోవా దేవుడు అని మీరు నమ్మాలని నేను కోరుకుంటున్నాను. మీరు తెలుసుకోండి. ఇప్పటికైనా సరే మీ కళ్ళు గుడ్డితనాన్ని తెరవండి. మీకు చూపు ఉన్నది, మీరు గుడ్డోలేం కాదు, కానీ చూపు ఉన్నది కానీ చూపు లేనట్టుగా బతుకుతున్నారు. ఆ కాలిఫోర్నియా ప్రాంతంలోన వాళ్ళు నాలుగు రకాల ప్రేమలు పొందుకున్నందుకు దేవుడు అక్కడ ఉష్ణోగ్రత ద్వారాగా ఆ కాలిఫోర్నియా ప్రాంతం మొత్తం పూర్తి చేసి పడేశాడు. అక్కడ దేవుడు ఏం చేశాడు, సొదొమ గొమొర్రా పట్టణంలో వీళ్ళు కూడా అదే రకంగా వీళ్ళు కూడా అవే కోరుకున్నారు, అదే ప్రేమను పొందుకున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, ఆకాశం నుండి మరి అగ్నిగంధకములను కురిపించి ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని పూర్తి చేశాడు. చూసారా ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్త వినండి. కాబట్టి చాలా జాగ్రత్తగా మన దేవుని ప్రవక్తగా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడైనా సరే కళ్ళు తెరుచుకోండి. నిజమైన దేవుడు యెహోవా దేవుడు అని తెలుసుకోండి. ఇంకా అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది మా మీదకి రాదు కదా అనుకో దేవుని ఉద్దేశము. మరి మీ మీదకి దేవుడు ఏమని పంపించాలనుకుంటున్నాడు, ఏది పంపించాలనుకున్నాడో ఆయన చిత్తంలోనే జరుగుతుంది. ఓకేనా. అందరికీ యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను.